అండ్ ఇంకొంచెం నేను వంకాయలన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి చేశాను, టమాటాలు ఉన్నాయి. ఇదిగోండి ఒక 2 టమాటాస్, ఫస్ట్ హార్వెస్ట్ టమాటా. బాగుంది కదా, ఒకటేమో సైజ్ పెద్దగా వచ్చింది, ఒకటేమో చిన్నగా వచ్చింది. ఇంకొంచెం చిక్కుడుకాయ ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి ఎంత బాగుందో కదా గుత్తులుగా. ఇది చెట్టు చిక్కుడు, ఇది ఒక్కటే బాగుంది, మిగతా అన్నీ తెగులు వచ్చాయండి. అదే నల్లదోమ పట్టింది, మొత్తం నల్లదోమే ఉందండి దానికి. అయితే మొత్తం ప్రూన్ చేసేసుకున్నాను కంప్లీట్గా. చెట్టు చిక్కుడు, చిక్కుడుకాయ. ఇవాళటి మన వెజిటేబుల్స్ ఇవి. ఇంకా ఆకుకూరలు ఉన్నాయి, అవి కట్ చేసుకుందాం. ఇది ఇవాళ మన వెజిటేబుల్స్, టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, చిక్కుడుకాయ అన్నీ కలిపి ఇంత వచ్చింది. ఆకుకూరలు కట్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఇక్కడ ఒక బెండకాయ ఉంది చూస్తున్నారా, ఇది ముదిరిపోయిందండి, ఇది సీడ్లింగ్ ఉంచేసుకుందాం. మర్చిపోయాను, గోకరకాయలు కూడా ఉన్నాయి, ఇవి కూడా కట్ చేసుకుందాం. ఇదైతే ఫస్ట్ హార్వెస్ట్ గోకరకాయ. ఇదిగోండి 3 గోకరకాయలు వచ్చినాయి. అయినా సరే హ్యాపీగా ఉంది, మన గార్డెన్లోవి కదా. చుక్కకూర చూస్తున్నారా ఎంత బాగుందో కదా. ఇది సీడ్లింగ్ కూడా వచ్చేసిందండి, సీడ్ వచ్చిందనేసి నేను సీడ్లింగ్ కోసం వదిలేశాను. ఇది కట్ చేసి మనం స్టోర్ చేసుకుందామా, ఇది ఇంకా ఎండిన దాకా ఉంచాలో నాకు ఐడియా లేదు. అయితే ఇట్లాగే పెడుతున్నాను, బ్రాంచెస్ మాత్రం కట్ చేస్తున్నా. ఈ సీడ్స్ ఇంకా కొంచెం ఎండిపోయిన తర్వాత తీయాలేమో, నాకు ఐడియా లేదు. కానీ ఇప్పుడు మాత్రం కూర కట్ చేసుకుందాం, లేకపోతే ఇది ఇలాగే ఉంచేస్తానండి. ఇది తీస్తే మొత్తం పక్క నుంచి బ్రాంచెస్ అన్ని సీడ్లింగ్ మొత్తం రెడీ అయింది కదా, అది కూడా వచ్చేస్తున్నాయి. ఇది ఇంకా కొంచెం ఎండాలి, కలర్ కొద్ది చేంజ్ అవ్వాలి, లైట్ పింక్లోకి రావాలి, అప్పుడు సీడ్ తయారైనట్టు. ఇంకా వేరే ప్లేస్లో ఉంది, అది కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడే పక్కన ఉంది కదా, ఇది కట్ చేసేసుకుందాం. నాకు చుక్కకూర అయితే చాలా ఇష్టం. అది మన గార్డెన్లో మనం సొంతంగా పండించుకొని తింటున్నాం కదా, టేస్ట్ కూడా టేస్ట్ డిఫరెంట్ ఉందండి, తెలుస్తుంది. ఒక ఫీలింగ్ అనమాట, ఏం మందు లేకుండా పండించుకొని మనం తింటున్నాం కదా అని హ్యాపీగా ఉంటుంది, ప్లస్ టేస్ట్ బాగుంటుంది, అండ్ ధైర్యంగా తినేసేయచ్చు. ఇది సెకండ్ హార్వెస్ట్ అండి, బాగా హెల్దీగా వచ్చింది. ఇంకొకసారి వస్తుందేమో, ఇట్లాగే ఉంచేద్దాము. అప్పుడు చూసి ఒక్కసారి వేసుకుంటే మనం ఎన్నిసార్లు తీసుకోవచ్చో అర్థమవుతుంది. ఒక 2 తొట్లలో కోసుకుందాము. ఇంకొక తొట్టిలో ఉంది, దానికి కూడా సీడ్స్ వస్తున్నాయి. అది ఇంకొక 2 days అయ్యాక కట్ చేసుకుంటాను, ఇంకొంచెం గ్రో అవ్వాలి.
ఓకే, ఇదిగో చుక్క కూర, ఇది మనకి ఇది ఒకసారికి వచ్చేస్తుంది. అండ్ ఇంకా పాలకూర ఉంది కానీ అది కొంచెం పెద్దగా అవ్వాలి, ఉంచుదాము. బచ్చల కూర ఉంది, అది హార్వెస్ట్ చేసుకుందాం. మనం ఈ ఇందాక చుక్క కూర హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బచ్చల కూర హార్వెస్ట్ చేసుకుందాం. ఇది మనం ఫస్ట్ టైం చేసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం చేసుకున్న తర్వాత ఎంత హెల్తీగా వచ్చిందో చూసారు కదా. మళ్ళీ ఇది కూడా ఇంకొకసారికి హార్వెస్ట్కి వదిలేద్దాం. ఇది చెట్టు బచ్చలి, చాలా హెల్తీగా బలంగా, చూసారు కదా ఎంత బాగుందో, స్టెమ్ ఎంత బలంగా ఉందో. ఇది వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని తెగులు కూడా వస్తుంది అనే భయంతో కొంచెం లేతగా ఉన్నప్పుడే తీసుకుంటున్నాను. ఇది ఇంకా కొంచెం వస్తుందండి, ఇంకా కొంచెం హైట్ అవుతుంది, కానీ నేను కట్ చేస్తున్నా. దీంట్లో అయితే హై వాల్యూ ఐరన్ ఉంటుంది అండ్ B12 కూడా ఉంటుంది. ఒక ప్రౌడ్నెస్ అండి మనం పండించుకొని కూరలు తీసుకుంటుంటే. అట్లాగే రైతుల కష్టం కూడా అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది చిన్నది మన చేతుల్లో ఉంది కాబట్టి మనం చూసుకొని కొంచెం కొద్దిగా ఫెస్ట్ వచ్చినప్పుడే కంట్రోల్ చేసుకోగలుగుతాం. కానీ అదే రైతులకి చాలా పెద్ద పంట కదా, వాళ్ళు చాలా కష్టపడాలి. ఇంకొక చిన్న సజెషన్, రైతుల దగ్గర ఎక్కువ బేరం చేయకండి, చూసి తీసుకోండి. ఇది బచ్చల కూర ఇవాళ, ఇది మన హార్వెస్ట్. ఇదైతే చెట్టు బచ్చలి, చాలా బాగుంది హెల్తీగా. అండ్ ఇది చుక్క కూర సెకండ్ హార్వెస్ట్, ఇది కూడా సెకండ్ హార్వెస్ట్. ఇవి కొంచెం వెజిటేబుల్స్ కొన్నే వచ్చాయి, ఇప్పుడు స్టార్టింగ్ కదా, చూద్దాం ముందు ఎంత వస్తుందని. బట్ ఇది నా ఇవాళటి హార్వెస్ట్, హ్యాపీయెస్ట్ హార్వెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నేను ఎలా వీడియోస్ చేస్తున్నానని నాకు అర్థం అవ్వాలి. అండ్ నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నానా, కరెక్టే చేస్తున్నానా అని తెలీదు. చేయనైతే చేస్తున్నానండి, బట్ హార్వెస్ట్ తీసుకుంటున్నా, హ్యాపీగా ఉంది. సో నాకు కామెంట్ రూపంలో నేను ఏదైనా చేస్తే చెప్పండి, నేను గుడ్ థింగ్ అయితే నన్ను కాంప్లిమెంట్ చేయండి.